అందరికీ నమస్కారం. నా పేరు వర్త్యా రమేష్ నాయక్. అందరికీ నమస్కారం. నా పేరు వర్త్యా రమేష్ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కుటుంబ గ్రామవాసి. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం 1970-80 ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే గిరిజనుల నిరుపేదలకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ పీరియడ్లో ఇందిరమ్మ ఇళ్లతో పాటు 79 ప్లాట్లను కేటాయించడం జరిగింది. ఆ యొక్క కేటాయించినటువంటి ప్లాట్లలో మిగిలినటువంటి జాగాలో గతంలో ఏదైతే పాలకవర్గం ఉందో ఆ పాలకవర్గం ద్వారా గ్రామ పంచాయతీ భవనం కొరకు, మినీ ఫంక్షన్ హాల్ కొరకు, అదేవిధంగా అంగన్వాడీ భవన్ కొరకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇక్కడ బోర్డు కూడా వేయడం జరిగింది ఈ ప్లేస్లో. అటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 135/235/3లో 20 గుంటల భూమిని మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి నుండి కేతావత్ గోవింద్ నాయక్ అనే వ్యక్తి మరి అతని అన్న సక్రు నాయక్ అనే వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని వారు నాలా అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకొని ఇతరులకు ప్లాట్లుగా అమ్మి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. కొత్తతాండలో ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అక్రమ కట్టడాలే. ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి కొత్తతాండ గ్రామవాసుల తరఫున గతంలో పలుమార్లు పాలకవర్గానికి, సెక్రటరీ గారికి, అదేవిధంగా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోకపోగా పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగడం జరిగింది. దీన్ని కొత్తతాండ గ్రామ ప్రజల తరపున అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వెంటనే ఈ అక్రమ నిర్మాణాలు ఆపాలి. అక్రమ నిర్మాణాలు మొత్తం తొలగించి ఏదైతే తాండ గ్రామ పంచాయతీ కొరకు గతంలో ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దాన్ని అనుగుణంగా ఏదైతే గ్రామ పంచాయతీ తీర్మానం చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క తాండా సంబంధించి ఏదైతే మినీ ఫంక్షన్ హాల్ కొరకు, ఏదైతే తాండా గ్రామ పంచాయతీ కొరకు ఏదైతే కేటాయించాలి అనుకున్నామో ఆ విధంగా కేటాయించే విధంగా అంగన్వాడీ భవనం కొరకు గతంలో ఇక్కడ ప్రకృతి వనం ఉండేది, అదేవిధంగా నర్సరీ కూడా ఉండేది. దాని అన్నింటినీ తొలగించారు. వాళ్ళంతా కుమ్మకైపోయి తొలగించి అక్రమ రిజిస్ట్రేషన్ పొంది అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అక్రమ కట్టడాలు కట్టడం ద్వారా వాళ్ళు తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. కొత్తతాండానికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ముడా చైర్మన్ గారికి, ముడా కమిషనర్ గారికి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, దాంతోపాటు మన గౌరవనీయులు శాసనసభ్యులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం అందించాం. అధికారులందరూ స్పందించి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఫోన్ల ద్వారా, కలెక్టర్ గారు కూడా స్పందించి ఫోన్ల ద్వారా ఎంఆర్ఓకు వెంటనే ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ ఆపడం జరిగింది. పనులు వెంటనే ఆపడం కాదు, ఆ రిపోర్ట్లను తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో, ఏదైతే లేఅవుట్ ఉందో ఈ లేఅవుట్కి అనుగుణంగా ఈ యొక్క మిగిలిన ప్రాంతాన్ని, మిగిలిన స్థలాన్ని తాండా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు కేటాయించే విధంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఎమ్మెల్యే గారు ఈరోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఎవరైతే ఈరోజు దళాలు ఉన్నారో, ఎవరైతే ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీద ఫేక్ ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ వీళ్ళందరూ కబ్జా చేస్తున్నారు. 300 గజాలు ఒకరు కబ్జా చేస్తున్నారు, 500 చేసుకున్నారు. నేను వర్ధ రమేష్ అని నేను ఒక 500 గజాలు కబ్జా చేస్తున్నాను చెప్పి వాళ్ళు ఫేక్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఈ విధంగా ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ఓ గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇది అన్యాయము, ఈ పోరాటం చేస్తున్నామో, ఏదైతే దీనికి న్యాయం చేయాలని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నామో, న్యాయం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నామో, మాకు డైవర్ట్ చేయాలని చెప్పి మాకు బెదిరించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఇంత కబ్జా చేసుకున్నారని చెప్పి కబ్జాదారుగా మమ్మల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండించి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కొత్తతాండ నుంచి మాట్లాడుతున్నాను. ఇది భూమినేమో ఫస్ట్లో ఏం కట్టుకుంటారు, ఈడ ఏం కట్టలేరు సార్. ఇప్పుడు ఇదేమో గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ది భూమి మొత్తం. ఇప్పుడేమో వేరే ఊరు వాళ్ళు వచ్చి ఈ భూమిని ఆక్రమించుకున్నారు. మా గ్రామంలో ఉండే సర్పంచ్ కూడా మాకేం హామీ చెప్పిండు. ఎందుకంటే గ్రామ పంచాయతీ కడతామని, ఫంక్షన్ హాల్ కడతామని, ఇంకా కమిటీ హాల్ కడతామని మాకు మాట ఇచ్చిండ్రు. మాట ఇచ్చిన మాట మాకు కట్టియాలే కదా సార్. కట్టియలేరు వాళ్ళు కట్టియకుండా వాళ్ళే వచ్చి డబ్బులతోని దొంగ సర్టిఫికెట్లు చేసుకొని ఇల్లు కట్టుతున్నారు. మాకు చెప్పిన మాకు ఇవ్వాలే కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ ఏమంటున్నారు? ప్రస్తుత సర్పంచ్ ఏమో ఆయన వస్తలేడు. మీకు గతంలో ఫంక్షన్ కమిటీ కట్టిస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు కబ్జా చేసిన ఎవరు వేసింటారు? గోవిందానే
అందరు దొంగ సర్టిఫికెట్లు చేసి వాళ్ళు కట్టుకున్నారు. మాకేం ఏమవుతుంది సార్? గ్రామ పంచాయతీ, ఫంక్షన్ హాలు, కమిటీ హాల్ మాకు 3 కావాలి. మేము ఏ దాకైనా పోతాం, పోరాడతాం, మేము ఊరుకున్నాం. ఇప్పుడు రోడ్ బ్లాక్ చేస్తే కూడా చేయమంటే ఇప్పుడే చేస్తాం. మేము